మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిషులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, చాలా మందికి సడన్గా పనులన్నీ కూడా పెండింగ్ పడిపోతాయి. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతూ ఉంటాయి. ఏ పని చేద్దాం అన్నా ముందుకు వెళ్ళదు. ఒక రకంగా చెప్పాలంటే నరదిష్టి ప్రభావం అనుకోవచ్చు ఇలా జరగడానికి ప్రధాన కారణాలు. మరి నరదిష్టి ఉందని ఎలా తెలుసుకోవాలి? కనిపించే సంకేతాలు ఏంటంటారు మనకి? ముఖ్యంగా నరదిష్టి అనేది కామన్గా అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి ఒక్కరికి కూడా నరదిష్టి ఉంటుందని గ్రహిస్తూ ఉంటారు. కానీ అది ఎలా ఉంటుంది ఏమిటి అనేది గ్రహించలేదు. మనకిప్పుడు ప్రకృతిలో చాలా రకాలు ఉంటాయి. గాలి మనకు కనపడదు, నీరు మనకు కనిపిస్తుంది, అగ్ని మనకు కనిపిస్తూ ఉంటుంది, కానీ గాలి మాత్రం మనకు కనపడదు. అలానే నరదిష్టి కూడా ఎలా పెడతారో చూడండి, ఎలా పెడతారో చూద్దాం అనుకుంటే అవ్వదు. అది మన మనసు ఒకటి ఉంటుంది. అది మనము ఎలా అయితే మాట్లాడుతామో అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడిందల్లా నిజము అని కాదు, అబద్ధం అని కాదు, అది మన మనసుకు తెలుస్తూ ఉంటుంది ఏమిటి అనేది. అదేవిధంగా నరదిష్టి అనేది ఎదుటివారు పెట్టింది మనసు లోపల పెట్టినా, మనసు బయట పెట్టినా కూడా ఎదుటి వారికి దృష్టికి తెలుస్తూ ఉంటుంది. అది మన పనులు ఆగిపోవడానికి సంకేతం. అదిగానే ఆపోజిట్ సైన్ అంటారు. ఆపోజిట్ సైన్ అంటే సూర్యుడు చంద్రుడు ఒకేసారి రారు. ప్లస్ ప్లస్ ఒకటేసారి అతుక్కో, మైనస్ మైనస్ అతుక్కో. ఆపోజిట్ సైన్ అంటే దానికి ఏముందంటే కనుక మీ నక్షత్రానికి నా నక్షత్రం సరిపడగా కంపాటబిలిటీ లేదనుకోండి, నా నుంచి మీకు నరదిష్టి ఖచ్చితంగా ఉంటుంది ఇంట్లో. అందుకోసమే భార్యాభర్తలు కంపాటబిలిటీ లేకపోతే ఎక్కువ రోజులు జీవితం గడపలేరు వాళ్ళు. ఈ రోజుల్లో అయితే కంపాటబిలిటీ ఉన్నా గడపట్లేదు అనుకుంటా, అది వేరే విషయం. ఎవరికి వాళ్ళకి అన్ని రకాలుగా శక్తులు ఎక్కువైపోయినాయి, కోరికలు ఎక్కువైపోయినాయి. మనుషులకి విపరీతం కోరికల వల్ల భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు. అయితే నరదిష్టి ప్రభావం కూడా భార్యాభర్తలు విడిపోవడానికి కారణాలు అవే ఉంటాయి. ఎవరైనా బాగా డబ్బులుండేసి ఫార్చ్యూన్ కార్లు కనిపించారనుకోండి, వీళ్ళు కనపడరు, ఇక్కడ వాళ్ళు అక్కడే కనిపిస్తూ ఉంటారు. అయితే మరొకటి ఏంటంటే నరదిష్టి వల్ల అనేజీ కూడా ఎక్కువ ఏర్పడింది. మనకి బద్ధకము, అనేజీ. ఈ నరదిష్టి ప్రభావం శని భగవానుడు, గురు భగవానుడు ఎలా అయితే మనిషి మీద ప్రభావితం చేస్తారో అదే విధంగా నరదిష్టికి, నరఘోషకి కూడా ఈ యొక్క శక్తులు అలానే చేస్తాయి. ఇప్పుడు నరదిష్టి అనే శక్తి ఒకటి ఉంటుంది. అది ఇంట్లో అంటే ఎల్లో కలర్లో ఉండేసి బ్లాక్ కలర్ వస్త్రాలు ధరించి ఉంటుంది. అంటే గురువు అలానే శని కనిపిస్తుందా మనకి? అది కొంచెం క్షుణ్ణంగా మనం గ్రహించుకుంటే తెలుస్తుంది, కనిపిస్తుంది. ఎట్లా అంటే ఆరాలో కనిపిస్తుంది. యోగా చేసే వాళ్ళకి, ప్రాణ హీలింగ్ చేసే వాళ్ళకి ఆరా ఉంటుంది. ఆరాలో ఇట్లా ఆరా ఉంటుంది అన్నమాట, లవ్ సింబల్ ఉంటుంది ఆరా. ఈ ఆరాలో కనిపిస్తుంది. అది సూక్ష్మంగా గ్రహించుకొని గమనించుకుంటూ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి 5:30 లోపు చేసేటువంటి యోగా చేసే వాళ్ళకి ఖచ్చితంగా మన చుట్టూతో ఒక వలయం ఏర్పడుతుంది. ఆ వలయంకి చుట్టుపక్కల ఉంటాయి. లక్ష్మణ్ రేఖ అంటారు అనమాట. లక్ష్మణ్ రేఖ అంటే లక్ష్మణ్ రేఖ అంటే బొద్దింగులకి రాసే లక్ష్మణ్ రేఖ కాదు. రామాయణంలో లక్ష్మణ్ రేఖని సీతమ్మ వారు వస్తూ ఉంటే మీరు వద్దు అని చెప్పేసి ఒక గీత గీసి వస్తారు. ఆ గీత దాటిన తర్వాత రావణాసుడు తీసుకుపోతాడు. ఆ రేఖ అనమాట లక్ష్మణ్ రేఖ అని. అలానే మన మనిషి చుట్టూతో ఒక హారాన్ని ఉంటుంది. ఆ హారాన్ని దాటి అవి ఉంటాయి అనమాట. అవి ఇలా పొడుస్తూ ఉంటాయి, ఇలా చూస్తూ ఉంటాయి. ఆ హార దాటి బయటికి రావాలి, నేను పట్టేస్తా అన్నట్టు అనమాట. కానీ కామన్ పీపుల్కి ఏంటంటే అవన్నీ కనపడవు, తెలియదు, గ్రహించలేరు. ఆ హార ఉండడం ద్వారా మనకి తెలియదు అనమాట. సూక్ష్మంగా ఉంటుంది అది. కాబట్టి ఆ ఒక నెగిటివ్, చెడు శక్తులు అనేది గాలిలో ఉంటా ఉంటాయి. ఆ గాల్లో ఏంటంటే మనం మాట్లాడగానే, ఇప్పుడు మేము మీ పేరు ఉచ్చారణ చేశాం అనుకోండి, మీ చుట్టూతో ఉండేవి ఏం చేస్తాయంటే పిలిచారు. ఈ గాలి సౌండ్, ఈ పిలవడం వాయిస్ ఉంటుంది కదా, దీని ద్వారా మీకు వచ్చేస్తుంది నరదిష్టి. చూడండి ఎంత ఈజీగా ఉంటుంది ఇది. మనం డబ్బులు ఇస్తే కూడా త్వరగా మీ దగ్గర రాలేవు, కానీ నరదిష్టి మాత్రం ఇలా అనగానే అలా వచ్చేస్తుంది. ఆ హోరా ఏం చేస్తుంటే, ఇప్పుడు మణికంఠ గారు అన్నాం అనుకోండి, ఇక్కడ నుంచి అక్కడికి మాట మీకు వినపడాలి కదా, నా నోటి నుంచి మీకు వినపడాలి. వినపడాలంటే దేని ద్వారా మనకి వాయిస్ వెళ్తుంది అంటే గాలి. ఈ గాలిల ద్వారా ఎన్నో క్రీములు ఉంటాయి. ఇప్పుడు నేను అంత పెద్ద క్యాకేసాను, ఇక్కడ నుంచి మీ దగ్గర రావడానికి ఈ మధ్యలో ఎన్ని ఉంటాయి? ఈ గాలి మనకు కనిపించేది, గాలి కూడా కనిపించదు మనకి. ఈ కనిపించేటువంటిది హారా అంటారు. దీంట్లోనే కొన్ని నెగిటివ్ శక్తులు ఉంటాయి. ఈ వాయిస్తో అనేది ఏమైందంటే ఆటోమేటిక్గా మీరు ఎదురుగా ఉన్నా లేకపోయినా సరే ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది. ఆ పేరు ఎక్కడికి వెళ్ళగానే మధ్యలో ఉన్న గాలిలో ఉన్నటువంటి శక్తులు ఏం చేస్తాయి అంటే మనలోని ఒక హారాన్ని తీసుకొస్తాయి. మన నాశనం వాలి అన్నప్పుడు ఒక హారా ఉంటుంది. ఇది ఏమైందంటే నన్ను ఎవడో పిలిచాడు అని వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా శక్తులు. ఈ నాశనము,
దుర్గతి పాలు, రోడ్డుమేం పట్టము, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి శక్తులు అంటారు. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ని పుంచు ఉంటాయి. మనకి ఏమవుతుందంటే రూపము లేనటువంటి శక్తులు అనమాట ఇవి. ఇవన్నీ కూడా ఏమైందంటే ఇప్పుడు ఇవన్నీ కూడా అనేది ఒక శక్తి. ఇది ఏమైందంటే మీకు వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. ఇప్పుడు మణికంఠ గారు రోజు రోజు అభివృద్ధి అవ్వాలంటారు. అందుకే ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు మంచి హారాలు ఉంటాయి. అందుకే అక్కడ గోత్రనామాలు ఇచ్చేసి నామకరణం, అర్చన, హోమం, యజ్ఞం, యాగం, జపం, తపం ఇవన్నీ చేసుకుంటారు. దేనికోసం అంటే అక్కడ గాల్లో ఉండే మంత్రోచ్చారణకి ఆ హోరాలు అనేది మన మీదకి వస్తాయి అనమాట. అందుకే దీవిస్తారు, మనల్ని అక్షంతలు వేసి దీవిస్తూ ఉంటారు. చంద్రుని యొక్క కృపలు మనకు ఉండాలి. అక్కడ ఏముంటాయి? చంద్రుడు, బియ్యము, చంద్రుడు ఉంటాయి. దానిలో ఏం కలుపుతారు? పసుపు. పసుపు అంటే ఎవరు? గురువు. గురువు ఉంటాడు అక్కడ. ఎల్లోగా మనకి ఇవన్నీ ఉంటాయి. చంద్రుడు ఉంటాడు, గురువు ఉంటాడు. వీటి యొక్క కృపకటాక్షం మన మీద ఉండాలి అని చెప్పేసి అని అవన్నీ వేస్తారు. పువ్వులు శుక్రుడితో సమానం, పువ్వులు వేస్తూ ఉంటారు. అందుకనే దీవించేదానికి కూడా నవగ్రహాల అనుగ్రహంతో దీవిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఆలయాలకు వెళ్ళడంతో మనకున్నటువంటి నెగిటివిటీ, నరదిష్టి, నరఘోష ఇవన్నీ కూడా ఏంటంటే కొంతమేర పటాపంచలేకపోతుంది. అలానే ఈ నరదిష్టి ప్రభావం అనేది ఏంటంటే మనసు, మైండ్ నిగ్రహం లేకపోవడం వలన వస్తాయి. మనం చేసేటువంటి పనులు ఎదుటి వారికి చెప్పడం ద్వారా, ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా, ముందుగానే వివరించడం ద్వారా, మన గొప్పతనం ముందుగానే చెప్పుకోవడం ద్వారా ఆ నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందరూ ఒకేలా ఉంటారు కదా. నేను పలాంది చేస్తున్నాను అని చెప్పేసి 10 మంది చెప్పండి, 10 మంది ఒకేలాగా మనల్ని యాక్సెప్ట్ చేయరు. 10 మంది మన ముందు ఏంటంటే నవ్వుకుంటూ ఓకే బ్రహ్మాండం, సక్సెస్ఫుల్ అంటారు. కానీ వెనక లోపల మాత్రం వీడు ఎదగకూడదురా, వీడి దెబ్బడాలరా, వీడికి ఎక్కడైనా లాస్ అయితే భలే ఉంటుందిరా, వీడికి ఎట్టి పరిస్థితుల్లో కోల్బడిపోవాల్సిందే. ఈ లోపల ఇన్సైడ్ ఫీలింగ్స్ ఇవి. వీటి ద్వారా నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. పనులన్నీ ఆగిపోతాయి అంటారు. ఖచ్చితంగా అనుకున్న పనులన్నీ ఆగిపోతాయి. ఎంత పెద్ద అయినా సరే నువ్వు ఎమ్మెల్యేకి, ఎంపీకి నువ్వు నామినేషన్ చేసినా ఉపయోగం లేదు. నరదిష్టి వల్ల అట్లా ఆగిపోతూ ఉంటాం. సంకేతాలు ఏంటంటారు గురుగారు? మనకు సోకిందని ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటారు? ఒకే దగ్గర అలానే కూర్చుని పోవటము, అన్నం ఆకలి అవ్వకపోవటము, కోపం చిరాకులు ఎక్కువ రావటము, తినాలి అని అనిపించకపోవటము, ఎక్కడైనా పని అవ్వకపోవటము, మనలో మనకి తెలియని ఇరిటేషను, ఒంటరైపోవటము, ఇక టైట్గా నెగిటివ్ థాట్సే వచ్చేస్తాయి ఒక్కోళ్ళకి అయితే కనుక. విరక్తి, విక్రాంతి, కోపము, చిరాకు అన్ని రకాలుగా వారికి ఆరంభమవుతూ ఉంటాయి. సరైనటువంటి నిద్ర ఉండదు, నిద్రపోడు వాళ్ళు. నరదిష్టం నిద్రపోవడానికి ఉండదు, ఆకలి అవ్వదు. తర్వాత మనకి బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, స్టమక్ రిలేటెడ్ సమస్యలతో ఉంటుంటారు. అనీజీ ఉంటుంటారు, హెల్త్ పరంగా కూడా అనీజీ ఉంటారు. అందరూ దూరం అవుతుంటారు. ఎవరితో మాట్లాడతారో వారందరూ దూరం అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎక్కడ మొదలవుతాయి అంటే కనుక నరదిష్టి వల్లనే మొదలవుతాయి. ఇవి సంకేతాలు అనమాట. కూతురిని పలకరిస్తే కొడుతుంది, కొడుకుని పలకరిస్తే కూర్చోవా చూశారు కానీ నాళ్ళు అంటాడు. మనం పడలేం అవన్నీ. ఇవన్నీ కూడా నరదిష్టి ప్రభావం వల్లే వస్తాయి. ఎందుకంటే కొత్తగా ఇంటికి కోడలు వచ్చింది, పక్కన వాళ్ళందరూ వచ్చేసి అబ్బా మీ కోడలు చూడండి ఎంత అందంగా ఉందో, ఇంట్లో కూతురులా చూసుకుంటుంది ఆమె మిమ్మల్ని అనగానే అయిపోయింది. రెండో రోజు కూడా అయిపోద్ది. కావాలంటే ట్రై చేయమనండి. అందుకే ముఖ్యంగా ఈ నరదిష్టి రాకుండా ఉండడానికి చేయవలసినటువంటి పని ఉంది. మనకి సంబంధించినటువంటి ఏదైనా విషయాన్ని ఎదుటి వారికి వ్యక్తపరచడం చేయకూడదు. చాలా అంటే చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా మన పని మనం చేసుకుంటూ నరదిష్టి రా. ఇవి ముఖ్యంగా చేస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగేటువంటి సంభాషణలు, గోడల మధ్య, 4 గోడల మధ్య జరిగే సంభాషణ బయటకు అనేది వెల్లడి కాకూడదు. అయిందా ఖచ్చితంగా గొడవలు కూడా అయిందానే ఉంటాయి. అవి జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు. కొత్త బట్టలు కొన్నాను కదా అని చెప్పి నలుగురు చూపించడం, కొత్త వాహనాలు కొన్నా కానీ నలుగురు చూపించడం లాంటివి చేయకూడదు. సీక్రెట్గా జాగ్రత్త చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాలం క్రమేణా చూశారు అంటే కొన్నారు అంతే, పెద్ద దృష్టి ఉండదు. ప్రత్యేకంగా చూపించాలంటే మన మీద ఈ రోజున కలిపురుషుడు ఏం చేస్తాడంటే మన మైండ్లో చేరి ఎదుటి వాళ్ళ యొక్క నాశనాన్ని కోరండి అని చెప్తాడు. కాబట్టి మనం ఎదుటి వారికి వ్యక్తం చేయకూడదు. సీక్రెట్గా జాగ్రత్తగా ఉంటేనే మన మీద పెద్దగా ప్రభావితం అయితే పడదు. ఇవి పాటించుకుంటూ ఉండాలి. ఇంకా కూడా నరదిష్టి ఉంటుంది, తప్పట్లేదు. మరి దీనికి అనీజీగా ఉంటున్నాను, ఏం చేయాలి దీనికంటే ఖచ్చితంగా గురువు దగ్గరికి వచ్చి సంప్రదించాల్సిందే. లేదు అంటే మన దగ్గర కొన్ని రకాల వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు ఏంటంటే వారి యొక్క సమస్య ఏంటి, నరదిష్టి ఎక్కడుంది, ఏ విధంగా ఉంది, మనం ఎలా గ్రహించుకోవాలి. మరొకటి ఉంది, నరదిష్టి గ్రహించుకోవడానికి మరొక కారణం ఏంటంటే బ్యాక్, షోల్డరు, మజిల్స్, స్టమక్ రిలేటెడ్ కాకుండా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఉంటుంది. ఎక్కువ తినలేరు అనమాట. ఈ సమస్యలు కూడా సూచిస్తూ ఉంటాయి అనమాట. హెడేక్ కూడా ఉంటుంది, 1 సైడ్ హెడేక్. అది అలాగనే ఈ యొక్క ఒత్తులు ఉంటాయి. దీంట్లో చాలా రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలు వేసిన ద్వారా ఏమైందంటే మనలో ఉన్నటువంటి నెగిటివిటీ ఏంది,
నరదిష్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ దిష్టి పోయేదానికి ఈ ఒత్తులు వెలిగించుకోవాలి. ప్రతిరోజు ఒకటి 11 రోజులు కోర్సు ఉంటుంది, సరిపోతే మళ్ళీ ఇంకో కోర్సు ఉంటుంది. ఇలా ఒత్తులు వెలిగించుకుంటే చాలు, నరదిష్టి వెళ్ళిపోతుంది. ఒత్తులకి నరదిష్టి రిలేషన్ ఏంటంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి నరదిష్టిలను చూసుకొని దీని లోపల అదే రకమైన ఒత్తు ఉంటుంది. ఆ ఒత్తిని కాల్చడంతో నరదిష్టి అనేది పటాపంచలైపోతుంది. ఇంకా కూడా ఉంటే కనుక దత్తాత్రేయ స్వామివారికి గుగ్గిళ్ళు లేకపోతే కనుక గోధుమ రొట్టెలు ఇవన్నీ కూడా చేస్తే ఆ నరదిష్టి ప్రభావితం అనేది కొంతమేర తగ్గేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఇంకా కూడా తప్పట్లేదంటే నరదిష్టి వల్ల పొలాలు అమ్మలేరు, ఇల్లు అమ్మలేరు, ఆస్తులు అమ్మలేరు, ఆస్తులు కూడబెట్టుకోలేరు, జాబ్లు వెసులుబాటు ఉండదు, బిజినెస్లో గ్రోతింగ్ ఉండదు, ఎన్నో రకాల సమస్యలతో ఉంటుంటారు, బిజినెస్లు అవ్వవు కూడా, చికాకులు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా పోవాలంటే ఖచ్చితంగా గురుగారిని సంప్రదిస్తే దానికి పరిష్కార మార్గం అయితే కొంతమేర చూపించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ సమస్య గురించి మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.